ఇక తెలంగాణ ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు హెచ్చరించారు. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో లంక గ్రామాల ప్రజలు పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ప్రతిక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల్లో నేడు భారీ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. పిడుగులు పడతాయి కనుక ఎటువంటి చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల కింద కానీ ఉండకూడదు. దీంతో పాటుగా పలు జిల్లాలకు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుండి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చేస్తపడుతుంది. ఇప్పటికే ఎల్లోని ప్రభావంతో వర్షాలు స్థాయి తగ్గడంతో కొద్దిగా నిరాశ చెందుతున్న రైతులకు, రైతాంగానితో పాటు ఇద్దరికి కొద్దిగా కాస్త ఊరట కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. నేడు మొత్తం ఈ 3 జిల్లాలకు ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ ఈదురుగాళ్లు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ దీంతో పాటుగా కోస్తా జిల్లా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా వర్షం కురిసే పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతాంగంతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరికలు చేసి జారీ అయింది. అయితే దీంతో పాటుగా రైతులు చెట్ల వద్ద కానీ విద్యుత్ స్తంభాల వద్ద కానీ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అయితే కురిసే అవకాశం ఊరటగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. రైట్గా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది? ఎల్లో అలర్ట్ కానీ సూచించారా? ఇప్పటికైతే ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి, పోలవరం జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. గిరిజన ప్రాంతాలు ఎక్కువ కురుస్తాయి కనుక వర్షం అధిక శాతంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే గిరిజనులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడిన నేపథ్యంలో ఏదైతే తాగునీటి సమస్య కొద్ది కలుషితం నీరు గట్రా అవుతాయి కనుక తాగునీటి జాగ్రత్తలు కూడా వేడి నీళ్ళు మరిగించుకొని తాగాలని ఒక వైద్యపరంగా సూచనలు జారీ చేశారు. దీంతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో అధికంగా దోమలు బెడదుంటుంది కనుక అటువంటి జాగ్రత్తలు చేసుకుని వివిధ సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాటితో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, వర్షాధారాలు అయితే లేకుండా వెళ్లాడుతున్న నేటికి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకి ఈ రోజు వర్షాలు కురవచ్చునని ఒక వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో కాస్త ఆనందానితో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ నరసింహ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.